మనందరము స్టాక్ మార్కెట్ కానీ క్రిప్టో కరెన్సీ కానీ లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు అవసరం వచ్చిన ప్రతిసారి మనం అందులోకి వెళ్ళి డ్రా చేయడం స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ థింగ్ ఒకటి. లేదు అంటే ఆ స్టాక్ అరే పడిపోతుందిరా బాబు, మనం 200 కొన్నాం 65 రూపీస్కి వచ్చింది, ఇంకా పడిపోతుందేమో, ఇది తీసేద్దామనే కాన్సెప్ట్తో ఏం చేస్తాం, అక్కడ కూడా లాస్లోనే తీసేస్తాం. ఈ విధంగా మనం పెట్టిన పెట్టుబడి రాక చాలామంది ఏంటంటే 1 lakh పెట్టిన వాళ్ళకి 50,000 అయ్యే వరకు షాక్ అయిపోతారు. కానీ 50% పడిపోయింది. ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారు, ఆ లాస్ను సరే ఈ 50 అన్న మిగులుతాయని తీయడం వల్ల వాళ్ళు చాలా లాస్ అయిపోతున్నారు. ఈ విధంగా ఎప్పుడు చేయదు. ఇంకొకటి క్రిప్టో కరెన్సీలో కూడా అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇంకా క్రిప్టో కరెన్సీ ఈజీ. స్టాక్ మార్కెట్ అయినా 2 days టైం పడుతుందేమో, కానీ క్రిప్టో కరెన్సీలో ఒక హాఫ్ అన్ అవర్లో నీ అకౌంట్లో అమౌంట్ పడిపోతుంది. దీనివల్ల కూడా కొందరు ఏంది, అవసరానికి అందులోకి వెళ్ళి డ్రా చేసి తీసుకోవడం వల్ల కూడా వాళ్ళు అలా విధంగా లాస్ అవుతున్నారు. ఈ విధంగా ఎప్పుడు కూడా మనము క్రిప్టో కరెన్సీ కానీ స్టాక్ మార్కెట్లో కానీ చేయొద్దు. మనకు ప్రాఫిట్ వచ్చినప్పుడే తీసుకోవాలి, లేదంటే వెయిట్ చేయాలి. వెయిట్ చేయకపోవడం వల్ల చాలా లాస్ అవుతాం మనం. థ్యాంక్ యూ.